సీరియస్ క్రిమినల్ చార్జెస్ చాలా తీవ్రమైన నేరారోపణల కింద అంటే 5 సంవత్సరాలు ఆ పైన పనిష్మెంట్ వచ్చే పెద్ద పెద్ద నేరాలు చేశారనే అభియోగాలపైన ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, యూనియన్ మినిస్టర్స్ కానీ, స్టేట్ మినిస్టర్స్ కానీ ఇలా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ కానీ, స్టేట్ కానీ వీళ్ళందరూ కూడా 30 రోజుల పాటు కంటిన్యూయస్‌గా డిటెన్షన్‌లో ఉంటే అంటే చాలా పెద్ద పెద్ద నేరాలు చేశారనే అభియోగాలపైన వాళ్ళని జైల్లో పెట్టి 30 రోజులు దాటితే కస్టడీలో ఉండి 30 రోజులు దాటితే వాళ్ళు సీజ్ టు బి మినిస్టర్, సీజ్ టు బి ప్రైమ్ మినిస్టర్ అనమాట. అలాంటి బిల్ ఒకటి రాబోతోంది. భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఎవరైతే లెజిస్లేటర్స్ ఉన్నారో చట్టసభల్లో ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు మినిస్టర్స్ అయినా కాకపోయినా వాళ్ళపైన గనక నేరాలు రుజువైతే 2 సంవత్సరాల కన్నా పైన కన్విక్షన్ అయితే వాళ్ళు రిజైన్ చేయాలి. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరిపైనైతే అక్యూజేషన్స్ ఉన్నాయో తీవ్రమైన నేరారోపణలు సీరియస్ క్రిమినల్ చార్జెస్ ఉన్నాయో 5 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే క్రిమినల్ ఎలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి వాళ్ళని గనక కస్టడీలోకి తీసుకుని వాళ్ళు 30 రోజుల పాటు కంటిన్యూస్‌గా కస్టడీలో ఉంటే గనక వాళ్ళు రిజైన్ చేయాల్సిందే. ఈ దిశగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లోకి రాబోతుంది. దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నిన్న లోక్‌సభలో చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తాయంట. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల తర్వాత ఇవి పార్లమెంట్‌లో పాస్ అవుతాయి. తర్వాత చట్ట రూపం దాల్చనున్నాయి. ప్రత్యేకంగా ఇవి ద కాన్స్టిట్యూషన్ 130th అమెండ్మెంట్ బిల్ 2025 దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ మరియు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2025 ఈ 3 బిల్స్ కూడా ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఇవి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్తాయంట. సో ఇదంతా చూస్తే భారత రాజ్యాంగంలో ఇప్పటివరకు కూడా ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ, స్టేట్ మినిస్టర్ కానీ వీళ్ళపైన సీరియస్ క్రిమినల్ చార్జెస్ ఉన్నప్పుడు అంటే వాళ్ళు తప్పు నిర్ధారణ కాకపోయినా వాళ్ళపైన చాలా పెద్ద అభియోగాలు ఉన్నప్పుడు, వాళ్ళు నెలల తరబడి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ ఉండదు. ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ రాజ్యాంగపు విలువలకి అద్దం పడుతూ దాంతోపాటు సుపరిపాలన కోసం దాంతోపాటు ప్రజలు ఏ నమ్మకంతో అయితే వాళ్ళకి ఓట్లేశారో ప్రజలు ఏ నమ్మకంతో అయితే వాళ్ళని ఎలక్ట్ చేసుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల యొక్క హోప్స్ నిలబెట్టుకోవడానికి అంటే రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలే మిన్న అంటే రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలు వాళ్ళ సంక్షేమం మిన్న అని చెప్పుకొస్తూ ఈ బిల్లు రాబోతుందన్నమాట. ముఖ్యంగా క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఏదైతే వ్యక్తిత్వం ఉందో వాళ్ళ ప్రవర్తన ఉందో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎటువంటి అనుమానం లేకుండా అంటే ప్రజల్లో పూర్తి స్థాయి నమ్మకం కలగాలి. ఒక రే ఆఫ్ సస్పిషన్ కూడా ఉండకూడదని చెప్పి దీనికి సంబంధించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 75, ఆర్టికల్ 164, ఆర్టికల్ 239 ఏఏ ఈ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. వీటిలో సవరణలు రాబోతున్నాయి. మనం చూస్తే ఆర్టికల్ 75లో కొత్తగా ఒక ప్రొవిజన్ చేర్చనున్నారు. అదే ఆర్టికల్ 75 క్లాజ్ 5 క్లాజ్ ఏ అన్నమాట. అది 130వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని తీసుకురానున్నారు. ఒకవేళ ఇది పాస్ అయితే ఇది 107వ రాజ్యాంగ సవరణ చట్టం అవుద్దన్నమాట. ఒకవేళ కనుక ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, మినిస్టర్స్ కానీ ఎవరైతే 30 రోజుల పాటు అరెస్ట్ అయ్యి ఈ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారో వాళ్ళు 30 డేస్ తర్వాత రిజైన్ చేయకపోతే 31st డే ఆటోమేటిక్‌గా ఆ పోస్ట్ వాళ్ళకు ఉండదన్నమాట. ఆ పోస్ట్ సీజ్ అయిపోయినట్టు లెక్క. అసలు ఈ బిల్లు ఎందుకు తీసుకొస్తున్నారు? దీని వెనకాల ఏం జరిగింది? మనకు తెలుసు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఆయన 5 నెలల పైన జైల్లో ఉన్నారు. తర్వాత అతి ముఖ్యంగా తమిళనాడు మాజీ మినిస్టర్ సెంథిల్ బాలాజీ కేసు అన్నమాట. ఈయన మనీ లాండరింగ్ కేసులో జైలుకెళ్లారు. జైలుకెళ్ళొచ్చిన వెంటనే ఆయన మళ్ళా క్యాబినెట్‌లోకి తీసుకున్నారన్నమాట. సో దీనికి సంబంధించి కూడా అప్పుడు గవర్నర్ అబ్జెక్షన్ చెప్పినా సీఎం నాకు హక్కు ఉంటది. ఎవరు మంత్రిగా ఉండాలో, ఎవరు ఉండకూడదని చెప్పి అప్పట్లో ఎంకే స్టాలిన్ గారు గవర్నర్‌కి ఎదురు చెప్పారు. ఈ సందర్భాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్ తీసుకొచ్చారు. అయితే ఈ బిల్‌లో ఒక లిమిటేషన్ కనిపిస్తుంది. ఒకవేళ గనక 30 రోజులు కస్టడీలో ఉండి తర్వాత రిజైన్ చేసి అండ్ వెంటనే ఒక్క రోజులో మళ్ళా అపాయింట్ అయితే అలా ఉంటది. సో ఇట్లాంటి లూప్ హోల్స్ ఈ బిల్‌లో ఉన్నాయన్నమాట. అంటే రిజైన్ చేసి తర్వాత ఒక 24 గంటలు రిజిగ్నేషన్ ఉంచి తర్వాత మరుసటి రోజు పొద్దున్నే సీఎం గాని, పీఎం గాని, మినిస్టర్ గాని అయిపోవచ్చు కదా! మరి ఈ బిల్ ఇలాంటి లోపాలను ఎలా అడ్రెస్ చేస్తుందో చూడాలి. అసలు భారత రాజ్యాంగంలో గవర్నర్ రాష్ట్ర స్థాయిలో సీఎంని కానీ, స్టేట్‌లో ఉన్న మినిస్టర్స్‌ని గాని సస్పెండ్ చేసే అధికారం ఎక్కడుంది? దీని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్‌కి ఇప్పుడు ఆ పవర్ ఇవ్వబోతున్నారా? ఇస్తే దాని లిమిటేషన్స్, చెక్స్ అండ్ బాలన్సెస్ ఎలా చేస్తారు? ఎందుకంటే గవర్నర్ డైరెక్ట్ ఏజెంట్ ఫ్రమ్ ది సెంటర్ టు ది స్టేట్. ఈ టైంలో ఎవరిని పడితే వాళ్ళని ఏ చార్జెస్ పడితే ఆ చార్జెస్‌తో అరెస్ట్ చేసేసి అవి తప్పుడు చార్జెస్ కూడా అయ్యుండొచ్చు కదా! అలాంటి టైంలో మరి మినిస్టర్స్‌కి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్‌కి రక్షణ ఎక్కడ? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం గవర్నరు సీఎం రికమెండేషన్ మీద మాత్రమే ఒక మినిస్టర్‌ని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు గవర్నర్‌కి ఏ సలహా, ఏ రికమెండేషన్ లేకుండా పూర్తి స్థాయిలో రిమూవల్ పవర్స్ ఇస్తే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు.